పార్వతీపురం మన్యం జిల్లా చొక్కాపువాని వలస గ్రామంలో త్రాగునీటి కటకట త్రాగునీరు ఇప్పించండి అని వేడుకుంటున్నారు పార్వతీపురం మండలం చొక్కాపువారి వలస గ్రామస్తులు. జిల్లా కేంద్రం పార్వతీపురానికి అతి సమీపంలో ఉన్న చొక్కాపువాని వలస గ్రామంలో సమస్యల విలువ. గత వైసీపీ ప్రభుత్వం నుంచి త్రాగునీరు రాక విలవిల్లాడుతున్నారు గ్రామస్తులు. కుళాయిలు వేసి నీరందించడం మర్చిపోయారని అధికారులు గ్రామస్తులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత గ్రామీణ వ్యవసాయ సంఘ నాయకులు పి సంఘ ఆధ్వర్యంలో త్రాగునీటి సమస్య పరిష్కరించాలని నిరసన తెలిపారు. చొక్కాపువాని వలస గ్రామస్తులు క్రిస్మస్ అయిపోయింది, సంక్రాంతి పండగ వస్తుంది, చుట్టాల రాకపోకలు సాగించే పండగ టైంలో నీరు లేకపోతే చాలా ఇబ్బందులు పడతామని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రైనేజీ సమస్య సి కాలనీ ఎక్కువగా ఉంది, డ్రైనేజీలు నిర్మించాలని కోరుతున్నారు గ్రామస్తులు. చెప్పు మాట 2020 ట్యాంక్ వచ్చాను అందరం ఇక్కడ ట్యాంక్ దగ్గర మీరు రావాలన్న పైప్ లైన్ మరి మీరు రండి అందరు రండి మరి ఇల్లు అక్కడ కూర్చొని రమ్మ ఆడవారు మొక్కలు కూడా సరఫరా చెయ్యాలి, తాగునీరు వెంటనే అందించాలి, తాగునీరు వెంటనే అందించాలి, మంచి సరఫరా చెయ్యాలి, మంచి వెంటనే అందించాలి, మంచినీరు సరఫరా చెయ్యాలి, మంచినీరు సరఫరా చెయ్యాలి, తాగునీరు వెంటనే అందించి సరఫరా వెంటనే చెయ్యాలి, మంచినీరు సరఫరా వెంటనే చెయ్యాలి, తాగునీరు వెంటనే అందించాలి, చెయ్యాలి, తాగునీరు వెంటనే అందించాలి, తాగునీరు అందించేంత వరకు పోరాడతాం, తాగునీరు అందించేంత వరకు పోరాడతాం. ప్రతిరోజు కాలనీలు అందించాలి, ప్రతిరోజు కాలనీలు అందించేంత వరకు పోరాడతాం, ప్రతిరోజు కాలనీలు అందించాలి, ప్రతిరోజు కాలనీలు అందించాలి, వెంటనే అందించాలి, మంచినీరు సరఫరా చేయాలి, మంచినీరు సరఫరా చేయాలి, మంచినీరు సరఫరా చేయాలి, మంచినీరు సరఫరా చేయాలి, మంచినీరు సరఫరా చేయాలి. పని ఉండదు మీరు తగ్గించే విధా నీ పోతుంది నాకు తవ్వే రాదా ఆ తవ్వి పైప్ లైన్ చెప్పారు కదా రాకపోతే ఫోన్ గురుగా ఫోన్ నెంబర్ తీసుకొని చెప్పండి అతను కల్లాసలు కొట్టి మీరు ఎక్కిద్దండి బాబు చెప్పండి అవునండి మీరు శత్రువా మీరు చొక్కపన్న వలస మామైతే నీరుకి చాలా ఇబ్బంది పడుతున్నాము. మాకైతే వేరే ట్యాంక్ కడతామన్నారు ఎస్సీ వాళ్ళకి. ఈ ట్యాంకులోనైతే మాకైతే నీరైతే రావట్లేదు. మాకు వేరేగా మీకు దయ్యి ఉండి మాకు వేరే ఒక చిన్న ట్యాంక్ అని ఈ ఎస్సీ వాళ్ళకి మీకు కృప ఉండి మాకు నీరు ఇస్తారని
మన్యం జిల్లా పార్వతీపురం చొక్కాపురం వలస పక్కనే, కానీ ఇంతవరకు మాకు ఏ నీరు విషయం అయితే ఏ సరఫరా మాకు లేదు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా సరే ఏది ఎవరైనా వచ్చినప్పుడు మేము మాట్లాడినప్పుడు కొన్ని రోజులే ఇస్తారు, తర్వాత మళ్ళీ నీరు మాత్రం మళ్ళీ మాకు ప్రాబ్లం అవుతుంది. ఇంతవరకు అయితే మాకు ఏ విషయంలో కూడా ఇలాగతలు రోడ్డు ఒకటి ఉంది, రోడ్డు విషయంలో కూడా ఏటి పట్టించుకోవట్లేదు. అయితే మాకు ఇప్పుడు వెంటనే మాకు నీరు అయితే సరఫరా కావాలి. అలాగే మరి పైపులు కూడా పోనాయి, అవి పైపులు కూడా బాగు చేయాలి. ఎక్కడికెక్కడ ప్రాబ్లం అయిపోతుందని మాకు నీరుకైతే చాలా ఇబ్బంది అవుతుంది. కనుక మీరందరూ కూడా సహకరించి మా కొరకు అయితే మీరు చాలా ప్రయాసపడి మాకు నీరు అయితే ఇబ్బంది ఉంది కనుక మాకు నీరు ఇబ్బంది తీర్చాలని మేమైతే మనవి చేస్తాము. మా పై అధికారులకు అందరికీ కూడా మేము హృదయపూర్వక వందనాలు చెప్తున్నాము. అయితే ఈ విషయంలో కూడా మీరు చాలా మా కొరకు ప్రయాసపడాలని మేము ఆశపడుతున్నాము. ఇంతవరకు అయితే మాకు ఏ అవసరాలు కూడా తీరలేదు. ఇప్పుడు మీరు తీరుస్తారని మేము నమ్ముతూ ఆశిస్తూ ఉన్నాము. మాకు ట్యాంకీ కావాలండి. మండలం మన్యం జిల్లా ఈరోజు సంగమస్ పంచాయతీ గ్రామంలో మా చొక్కాపు వలస ఒకటి ఉన్నది. ఇప్పటికి ఇంచుమించు ఇంటింటికి వేసారు కొలాయిలు వేసిన తర్వాత ఇప్పుడు నీరు రాలేదు. ఇప్పుడు ఇంచుమించు 8 నెలలు అయ్యింది. ఇప్పుడు నీరు రాలేదు. ఇప్పుడు మాకు ఏంటంటే మా ఎస్సీ వాళ్ళు కానీ మా బీసీ వాళ్ళు కానీ ఊర్లోని పాత ఊరు కొత్త ఊరు ఊరు నేనా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. ఇది చర్య ఏంటంటే మీరు వెంటనే కలెక్టర్ గారికి మన జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు, సమావేశంలో సోమవారం వెళ్ళాను, మాట్లాడి మీరు ఏ సమస్యను చెప్పండి అన్నారు. కనీసము సర్పంచ్ అనేది ఎలా పట్టించుకోలేదు. ఇప్పుడు బలుపులు లేవు. సంక్రాంతి మరి 10 రోజులు ఉంది. ఈ 10 రోజులునే ఈ బలుపులు అయిపోతే ఈ చీకటి తోతులోటి నానా ఇబ్బందులు పడతాను. కాబట్టి వెంటనే ప్రభుత్వము తెలిసి తర్వాత వీధిలో కొన్ని వీధుల్లోనే లేవు, లైట్ లేవు, కొన్ని వీధుల్లోనే రోడ్లు లేవు. తర్వాత అంటే బోరింగ్లో సరిగ్గా దగ్గర పెంటలేసి నానా ఇబ్బందులు పెట్టి నీరు పోతుంది. నానా ఇబ్బంది ఉంది. మాకు ఊర్లో పెద్ద లారీలు వెళ్తాను సైడ్ను మన అంత చెప్పి చెప్పుడు చేయడం లేదు. అది గ్యారంటీ చెయ్యాలి. చెయ్యకపోతే ఈ లారీలు లక్షపురం నుండి మాకు చెట్టుపిల్లి తర్వాత కొన్ని నీరు వట్లేదు. అది మనకు గుర్తించి మాకు రేపు కానీ పండుగ వచ్చింది మీరు తెలుసుకొని ఇవ్వాలని కోరుతున్నాం. నా పేరు మాజీ ఎంపీటీ చొక్కా సత్యనారాయణ. పార్వతీపురం మండలం సంగవలస పంచాయతీ చొక్కాపురం గ్రామంలో గత వైసీపీ ప్రభుత్వం కూడా ఇదే సమస్య, వాటర్ సమస్య గతంలో కూడా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళాం. శాసనసభ మెరుగులేసే తప్పించి స్టాండర్డ్ వర్క్ చేయించలేదు. ఇవి ప్రధానంగా పైప్ లైన్ పెద్ద ప్రాబ్లం. ట్యాంక్ అయితే ఉంది పెద్దది, కానీ ఇంటింటి కొలవి ఉంది, కానీ ఏ ఒక్క నీరు చొక్కొచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు కనీసం క్రిస్మస్ పండుగ కూడా వీళ్ళు ఏమీ వేయలేదు. మరి సంక్రాంతి వస్తుంది, దీన్ని ఉద్దేశం పెట్టి వెంటనే తక్షణ ప్రభుత్వ అధికారులు అలాగే ప్రజాప్రతినిధులు కూడా దృష్టి పెట్టి అలాగే ఊరు మొత్తం మీద ఎస్సీ కాలనీ కాదు ఊరు మొత్తం మీద కూడా ఇది వాటర్ లేదు, వాటర్ ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఆయన ప్రభుత్వం మంత్రం వేస్తున్న పర్మనెంట్గా ఎప్పుడు కూడా చేయలేదు. ఈ ప్రధానంగా పైప్ లైన్ పూర్తిగా పాడైపోయింది. పైప్ లైన్ మార్చాలి. అసలు ఎగువ థియేటర్ అయితే రాంబాయి పక్కన అసలు ఎవరు కూడా నీరు చుట్టలేదు. పాపం ఒక ఎస్సీ కాలనీ టోటల్ ఊరు మొత్తం కూడా పైప్ లైన్ పూర్తిగా పాడైపోయింది. పైప్ లైన్ వెంటనే తక్షణమే బాగు చేసి అలాగే మెరుగైన నీరు అందిస్తారని నేను కోరుతున్నాను. ఎందుకంటే డ్రైనేజ్ పూడుకులు తీయాలి, పూడుకులు కూడా తీయలేదు, కరెంట్ లైట్లు వేయలేదు. ఇక్కడ చాలా సమస్య ఉంది. ఈ రోడ్డు కూడా ఉంది. ప్రధాన శ్మశానికి అసలు వెళ్ళడానికి దారి లేదు. శ్మశానం కూడా దీనికి ఇబ్బంది అనే పరిస్థితి ఉంది. అలాగే పక్క వీధికి వీళ్ళకి సీసీ రోడ్డు కూడా వేయాలి. ప్రధానమైన నీరు అందించాలి. ఎందుకంటే ఇప్పుడే సంక్రాంతి టైంలో నెక్స్ట్ యాసీ వస్తుంది. యాసీ తర్వాత వీళ్ళు చాలా ఇబ్బంది పరిస్థితి, నూతులు తెచ్చుకునే పరిస్థితి ఉంది. తక్షణ ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు కూడా దీన్ని తక్షణ దృష్టిలో పెట్టుకొని వీటికి చొక్కాపురం గ్రామంలో అందరూ ప్రతి ఇంటి కూడా ప్రతిరోజు కూడా నీళ్ళు అందిస్తారని కోరుతూ గ్రామాన్ని కార్మిక సంఘం తరఫున ఇక్కడ వచ్చాను. నా పేరు పి సంఘం, పార్వతీపురం, మన్యం జిల్లా.